హాయ్ ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక క్రూషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అదేంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా నోటిఫికేషన్స్, ఇవన్నీ 2025లో రిలీజ్ అయినవి అనమాట. సో కానిస్టేబుల్ డ్రైవర్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్, దాని తర్వాత హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్, తర్వాత కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్. సో ఈ అన్ని నోటిఫికేషన్స్కి ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో దీనిలో లాస్ట్ డేట్ కూడా ఆల్రెడీ అయిపోయింది. సో వాళ్ళందరూ ఏంటంటే ఎగ్జామ్ ఏ రోజు రాయాలనేది స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, అది యూజ్ చేసుకోలేదన్నమాట. సో మళ్ళీ ఇప్పుడైతే ఇంకో అప్డేట్ వచ్చింది. సో ఇప్పుడు కానీ మనం స్లాట్ బుక్ చేసుకోకపోతే మనం అడ్మిట్ కార్డ్ అనేది రాదు. సో ఆ ఎగ్జామ్కి అప్లై చేసి కూడా వేస్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ డ్రైవర్ ఉంది కదా, సో దీనికి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 16th డిసెంబర్ నుంచి 17th డిసెంబర్, ఈ 2 డేస్లో మాత్రమే ఎగ్జామినేషన్ డేట్ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా December 5th నుంచి December 10th ఈ మధ్యలోనే సెట్ చేసుకోవాలి మీ యొక్క స్లాట్ అనేది. అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఉంది కదా, ఇది కూడా 18th డిసెంబర్ నుంచి 1st జనవరి వరకు ఎగ్జామినేషన్ అనేది షెడ్యూల్ అయింది. సో మీరు స్లాట్ వచ్చేసి 5th డిసెంబర్ టు 30th డిసెంబర్ వరకు మాత్రమే స్లాట్ బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ సేమ్, దీన్ని కూడా అంతే. ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది, స్లాట్ బుకింగ్స్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయి, సో అది చూసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే స్లాట్ బుకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఆ నోటిఫికేషన్స్కి మీరు అప్లై చేసుకున్నారనుకోండి, మీరు జనవరి 1st ఎగ్జామ్ రాయాలనుకున్నారు. సో మీరు ఖచ్చితంగా 24వ తేదీ లేకపోతే కనుక అంతకంటే ముందు December 24వ తేదీ లేదా అంతకంటే ముందు మాత్రమే బుక్ చేసుకోవాలి. యాక్చువల్గా దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 30th డిసెంబర్ అనమాట. అదే స్లాట్ సెలెక్షన్స్కి 30th డిసెంబర్ అనేది లాస్ట్. సో అదేవిధంగా మీరు ఏ అప్లికేషన్స్కి అయితే అందులో మీకు చూస్తుందో సో ప్రతిదీ సెలెక్ట్ చేసుకోవాలి. అందరికైతే అడ్మిట్ కార్డ్స్ అనేటివి రావు రిటర్న్ టెస్ట్కి సంబంధించి. ఖచ్చితంగా స్లాట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈరోజు 6th డిసెంబర్ కదా, సో నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. 7 డేస్ యాడ్ చేసుకోవాలి అంటే 13th అనమాట. సో నేను ఈరోజు లాగిన్ అయితే 13th తర్వాత నుంచి నాకు స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా సో మీరు మీ ఎగ్జామ్ని బట్టి సెట్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్స్ వచ్చాయి, కానీ ఆబ్సెంటీస్ క్యాండిడేట్సే ఎక్కువ ఉంటున్నారు అనమాట అటెండ్ అయ్యే వాళ్ళకంటే. సో దాన్ని ఉద్దేశించుకొని ఇలా ఎస్ఎస్సి అనేది ఇలా డిసైడ్ అయ్యారనమాట. ప్రతి ఒక్కరికి ఏంటంటే మీకు ఒక నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ టెక్స్ట్ మెసేజ్ కూడా. ఆ టెక్స్ట్ మెసేజ్లో మీకు క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది. సో మీరు ఏ ఎగ్జామ్కి అప్లై చేశారు అనేది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనిపిస్తుంది కదా, సో అక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పోర్టల్కి వస్తారు. లేదంటే ఇంకా డైరెక్ట్గా ssc.gov.in అని సెర్చ్ చేసినా సరే మీరు డైరెక్ట్గా ఈ హోమ్ పేజ్కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క యూజర్ నేమ్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట, అదేవిధంగా పాస్వర్డ్, ఈ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. గుర్తుకు లేకపోతే ఫర్గాట్ అయినా చేసుకోవచ్చు. సో నేను నా డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయ్యాను అనమాట. సో లాగిన్ అయిన వెంటనే మనకు వచ్చేసి ఇలా మన డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసామంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అడ్మిషన్ సర్టిఫికేట్. ఇది వచ్చేసి మన ఎగ్జామ్ డేట్ ఏది పడిందో అది సెట్ చేసుకునేది అనమాట. ఇది కాదు, జస్ట్ చెకింగ్ పర్పస్ మాత్రమే. మీరు మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్ పక్కన మై అప్లికేషన్స్ అని ఉంది కదా, సో అందులో చూపిస్తుంది అనమాట మనం ఏ రోజు స్లాట్ బుక్ చేసుకోవాలి అనేది. మనకు ఇక్కడ సెలెక్ట్ సిటీ ఎగ్జామినేషన్ డేట్ అండ్ షిఫ్ట్ అని ఉంది కదా, సో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అందులో మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ రోజు. ఇప్పుడు నేను 6వ తేదీ లాగిన్ అయ్యాను, December 6th లాగిన్ అయ్యాను. సో నేను 7 డేస్ తర్వాత నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ రోజు అవైలబుల్లో ఉన్నది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. 18th 19th 20
తర్వాత 22 ఈ డేట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. అంటే థిక్గా బోల్డ్ లెటర్స్లో కనిపిస్తుంది కదా, అవి మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఏవైతే లైట్ కలర్లో ఉన్నాయో అవి అవైలబుల్లో లేవని అర్థం. సో దాన్ని బట్టి మీ కన్వీనియంట్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 20ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సాటర్డే కాకుండా మళ్ళీ వచ్చే సాటర్డే అనమాట. సో అదేవిధంగా మీరు కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తామో గెట్ స్లాట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ అప్లికేషన్ చేసేటప్పుడే 3 ప్రిఫరెన్సెస్ ఇచ్చింటారు అనమాట, ఎగ్జామినేషన్ సెంటర్స్. సో నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ బెంగళూరు, తర్వాత కర్నూలు, తర్వాత తిరుపతి ఇచ్చాను. సో ఏది అవైలబుల్లో ఉంటే అది మాత్రమే గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తుంది అవైలబుల్లో ఉంది అని. ఇక్కడ మీరు చూసినట్లయితే బెంగళూరు, తర్వాత తిరుపతి అంటే ఫస్ట్ అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ మాత్రమే అవైలబుల్ ఉంది నాకు. కర్నూలు అనేది అవైలబుల్లో లేదు. నేను యాక్చువల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ బెంగళూరు ఇచ్చాను కాబట్టి నేను బెంగళూరే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మీరు సెలెక్ట్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వ్యాలిడేట్ చేశారంటే మీ స్లాట్ బుకింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సిటీ ప్రిఫరెన్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని. సో మీ యొక్క స్లాట్ బుకింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఎవరైతే ఈ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోలేదో వాళ్ళందరికీ ఏంటంటే అడ్మిట్ కార్డ్స్ అనేటివి రావు. మై అప్లికేషన్స్లో నాకు ప్రజెంట్ వచ్చేసి ఆ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అనేది ఒక్కటే చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇంకా మిగతా అప్లికేషన్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీరు అప్లికేషన్ చేసినట్లయితే అవి కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో స్లాట్ బుకింగ్ అనేది కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు స్లాట్ బుకింగ్ చేసుకోకపోతే మీకు అడ్మిట్ కార్డ్ రాదు, 200% అడ్మిట్ కార్డ్ రాదు. సో స్లాట్ బుకింగ్ అనేది జస్ట్ ఎక్కువ టైం కూడా తీసుకోదు ఫ్రెండ్స్. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.